దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పడం కూడా భయం, ఇంతవరకు కూడా ఎప్పుడు చెప్పలేదు గుళ్ళో కూడాను. మరి బ్రాహ్మవతి గారి ద్వారా కానీ గ్రామోద్యమం నిజంగానే చాలా పక్క తాగుబోతుంది. ఆవిడ ఈ సీట్స్ కొట్టుబడి గారు 7 సంవత్సరాలు ప్రార్థన చేసి నన్ను మార్చుకుంది. అలాగే 10 సంవత్సరాల దాకా నాకు సంతానం లేదు. తర్వాత నా కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టిన తర్వాత కూడా అలాగే కొట్టేసి వాడిని తాగేసి మళ్ళీ 7 సంవత్సరాలకి ప్రసాద్ గారు వచ్చారు. దయచేయండి, నిజంగా నన్ను ఇంకా కూడా మారపోతే 7 సంవత్సరాలు కూడా ఎంతో ఘోరమైన ప్రార్థన చేస్తే నీ దేవుడు నన్ను మార్చలేడని నేను ఎంతో భయంకరంగా ఉండేవాడిని. ఒకనాడు సంటిపెట్టి ప్రసాద్ గారు ఒళ్ళో పెట్టుకొచ్చినప్పుడు వెనకనే చూసి తన్నినప్పుడు అమాంతంగా పడిపోతే తల్లి వచ్చి చంపేసాడు. ఇంకేముంది, పోలీసులు తీసుకుపోతారు. ఏంటంటే నిజంగాను పాలెమంతా కూడా నవ్వుకున్నారు. ఎందుకంటే నేను తాగితే ఎంతో నవ్వుకునేవారు. అప్పుడు నేను తాగితే అలా ఎవరో కూడా తాగేవాడు కదా, నేను ఒక్కరినే తాగేవాడిని. భయంకరంగా ఉండేవాడిని. అయితే మాత్రం కుటుంబంలో ఏ లోటు కూడా చేసేవాడు కదా బిడ్డల కోసం. అటువంటి రోజుల్లో కూడా నా బ్రహ్మవతి ఎంతో భయంకరంగా ప్రార్థన చేసింది. ఒక రోజు ఆ బిడ్డలు జరుగుతుంటే నా తల్లి ఎక్కడికో వెళ్ళి వదిలిండి, ఆ వదిలి దగ్గర ప్రార్థన చేయింది. ఆ ప్రార్థన వల్ల బతికింది. బతికినప్పుడు వెంటనే మళ్ళీ ఆదివారం వచ్చింది. మళ్ళాడు గుడికి తీసుకెళ్తాను అబ్బాయి ఉన్నది మా వదిలి. అప్పుడు అన్నాను, నేను గుడికి తీసుకెళ్తామని 20 రూపాయలు ఇస్తే కాటరీ కొని వెళ్ళాలి. కాటరీ కొని బిడ్డను తీసుకుని వెళ్తే అక్కడ ఆయన అన్నాడు, నీ భర్తను మారుతాడమ్మ దేవుడని ఆయన చెప్పినప్పుడు అయినా కానీ నేను మారలేదు. ఒకనాడు అలాగే ప్రార్థన చేస్తుండగా పెద్దయ్య గారు నాగుల గ్రామంలోను అక్కడ కందాలపాలెం గ్రామంలో చెప్తున్నారని మా బామ్మర్ది అంటే తీసుకెళ్దామో పిల్లలు కూడా ఉండిపోలేనప్పుడు వెళ్ళాం. ఆ గ్రామం వెళ్ళిన తర్వాత పెద్దయ్య గారు సాక్షి విని, అప్పుడు మా దైవజనుడు జాన్సన్ గారు కూడి ఆయన సాక్షి విని నేను బ్రాహ్మవతి మార్చి అలాగే 7 సంవత్సరాలు ప్రార్థన చేసిన ద్వారా అప్పుడు మారి నేను 7 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల దగ్గర రక్షణ పొందలేదు. 2 సంవత్సరాల దగ్గర రక్షణ పొందుకుంది. ఇంకెందుగా పొందని కూడా అంత నీతిగా ఉండేవాడిని. ఏ విషయంలో కూడా లేదు నేను. అటువంటి రోజుల్లో కూడా బ్రాహ్మవతి చేసిన ప్రార్థన అలాగే దేవుడు మాట్లాడారు, సువార్తకి వెళ్ళమని మాట్లాడారు. అలాగే సైకిల్ మీద 40 మైళ్ళు సైకిల్ తొక్కి తీసుకెళ్ళేవాడిని బ్రాహ్మవతిని. అక్కడక్కడ ప్రతి గ్రామం కూడా తిరిగి అమలాపురం అలాగా కాటిరోకొని అలాగ తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు. అక్కడికి కూడా పసిపిల్లలకు కూడా సైమన్ గారి గ్రామం కూడా వెళ్ళేవాడిని తీసుకుని. అటువంటి రోజుల్లో బ్రాహ్మవతి చేసిన ప్రార్థన ఎంతో మంది రక్షింపడ్డారు. రక్షింపడినప్పుడు బ్రాహ్మవతి మార్చి దైవజనుడు పెద్దోడైనప్పుడు అప్పుడు 10వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడారు సేవకిమ్మని. పెద్దయ్య గారు సేవకిమ్మంటే ఇది ఇచ్చేస్తానన్నప్పుడు తీసుకెళ్ళి పెద్దయ్య గారికి అప్పచెప్పు తీసుకెళ్తే ఇవాళ ఎక్కడికి వెళ్ళాలని కందాలపాలెం వెళ్తానంటే అక్కడికి వెళ్ళినప్పుడు కందాలపాలెన్ని అక్కడ సంఘంలో అప్పచెప్పునకి వెళ్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు పేరుడిపేట వెళ్తున్నానంట. పేరుడిపేట తీసుకొచ్చి అప్పచెప్పు వెళ్ళిపోయారు పెద్దయ్య గారు కూడా కారు ఎక్కి. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మా గ్రామం అంతా కూడా నన్ను ఎన్నో నిందలేసారు. అమ్మేసుకున్నట్టు 10,000కి వెళ్ళి అని చెప్పినప్పుడు నిజంగాను నాకు ఎంతో బాధగా లేదు. కానీ నేను అలా మాట అనలేదు. మళ్ళీ నేను ఆ రోజు నాడు పెద్దయ్య గారు సాక్షి శుక్రవారం నాడు ఇదే రోజు శుక్రవారం నాడు మారేను కందాలపాలెన్ని. మళ్ళీ ఇప్పుడు దాకా నేను ఏ ఇసులో కూడా తాగుడు కానీ ఏ ఇసులో కూడా నేను ఎప్పుడు నేను పాపం అంటే అడగను. ఈనాడు కూడా నా పాపం లేదు. నిజంగా బ్రాహ్మవతి చేసిన కార్యం ఈ గ్రామరాలకి కరపల్లకి కరపలు సేవ చేయడానికి సువార్త చేయడానికి ఈ గ్రామరాలకి ఈ గ్రామంలో 7 తిరిగారు నా కోడలు కొడుకులు. అయినా కానీ బ్రాహ్మవతి చేసిన ప్రార్థన ఈ గృహాలు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. నిజంగా చెప్పాలంటే బ్రాహ్మణి ప్రార్థనే మాకు ఇలా నడిపించి నా కుమారుడికి గొప్ప ధైర్యాన్ని చేసింది. అలాగే సహకారిగా భార్య ఇచ్చి మంచి సహకారిగా చేసిన దేవుడు. నిజంగా బ్రాహ్మణి సాక్ష్యం గొప్ప సాక్ష్యం. ఇలాగే ఈ సాక్ష్యం ఎప్పుడంటే ఈ కన్నీరు వస్తుంది కానీ ఈవిడ పోయినాక కాదు. అనేక తలాల్లో సాక్ష్యం చెప్పాను నేను. అనేక స్థలాల్లో ఎక్కడ రాజమండ్రి
అలాగే వంగలపూడి, ఇలా చాలా ఊళ్ళు, అమలాపురం, ఎలా సాక్ష్యాలు కాట్రేకోన, ఎన్ని సాక్ష్యాలు నేను చెప్పాను కానీ ఇంతవరకు ఈ గ్రామోత్సవ సాక్ష్యం చెప్పలేదు. అందు గురించి ప్రేమాదికి వల్ల నేను, నా కుటుంబం, నా బిడ్డ మారి ఇలా గొప్ప దైవజనుడు నాకు, గొప్ప మందిరాలు దేవుడు నాకు కార్యం చేసిన దేవుడు, దేవునికి సాక్షి సాక్షి దేవుని కాక. దేవునికి మహిమ కలుగును గాక. చేరి కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ, అలాగే ఈరోజు ముఖ్య వర్తమానికులుగా మన మధ్యలోనికి వచ్చి అద్భుతమైన శ్రేష్టమైన వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులకు, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి మా తల్లిగారు గురించి మీ అందరికీ తెలిసినటువంటిదే. చాలా మాటలు చెప్పవచ్చు, కానీ ఇప్పటికే సమయం చాలా అయింది కనుక మనం ముగింపులోనికి వచ్చేసాం. ఒకే ఒక మాట నా తల్లి గురించి నేను చెప్పగలను. ఆమె పేరులోనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఆమె పేరు ఏమిటి చెప్పండి? మొదటిగా ఆమె దేవుణ్ణి ప్రేమించింది. తర్వాత ఆ దేవుని యొక్క ప్రేమను 10 మందికి పంచింది. రెండవది, ఆమెలో ఉన్నటువంటి చక్కని శ్రేష్టమైన లక్షణం ప్రార్థన. ఒకటి ప్రేమ అయితే, 2 ప్రార్థన. ఆమె ఎప్పుడు సమయం, ఎప్పుడు అవకాశం ఉన్నా ప్రార్థనలోనే ఆమె గడపడానికి ఎక్కువ ఇష్టపడేది. అది నేను నా తల్లిలో నేను చూశాను. ఈరోజు ఈ పరిచర్య, ఈ పరిస్థితులు, దీనంతటికీ కారణం దేవుని కృప. అయితే రెండవది నా తల్లి చేసిన ప్రార్థన అని నేను దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ నేను చెప్పగలను. మూడవదిగా చెప్పాలి అని అంటే పరిచర్య, సువార్త పరిచర్య కొరకు ఇప్పుడైతే వాహనాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ అవేమీ లేనటువంటి పరిస్థితుల్లో ఆమె కాలినడకనే ఉదయకాలం మాకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచి వంట చేసి వెంటనే ఆమె ఉదయం వెళితే సాయంత్రం ఎప్పుడో 4-5 గంటలకు వచ్చేవారు. ఈ లోపల మరి ఎందుకంటే మా ఏరియాలో దగ్గరగా పక్కనే గ్రామాలు ఉంటాయి. ఇందుపల్లి, గున్నేపల్లి, నందపూడి, తొండవరం, ఇలా చిన్న గ్రామాలు. అవన్నీ కూడా ఆమె దర్శించి సాయంకాలానికి వచ్చి ఇలాగున ఆమె చెప్పాలి అని అంటే దేవుని యొక్క పనిలోనే ఆమె చాలా అరిగిపోయింది అని చెప్పాలి. ఒక దైవ సేవకుడి మాట చెప్పారు, ప్రభువా నన్ను నీ సేవలో అరిగిపోనివ్వండి అని కోరుకున్నాడు. నేను నీ సేవలో అరిగిపోవాలే కానీ నేను తుప్పు పట్టకూడదు అని ఒక అద్భుతమైన దైవజనుడు ఆయన కోరుకున్నట్లుగా ఆ తల్లి దేవుని యొక్క పరిచర్యలో ఆమె ఎంతగానో మరి అరిగిపోయిందని చెప్పాలి. సువార్త పరిచర్య అనేక మందికి ఈరోజు మా ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, మీ అమ్మగారి ద్వారానేనండి ప్రభువుని మేము తెలుసుకుంటాను, మీ అమ్మగారి ద్వారానే మేము దేవుని యొక్క ప్రేమ ఏంటో మాకు తెలుసు. అక్కడే కాదు, ఇక్కడ కూడా అలా చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒకటి దేవుని ప్రేమ, 2 దేవుని సన్నిధిలో ప్రార్థించుట, 3వది సువార్త పరిచర్య. ఆ మంచి లక్షణాలు ఆమె కలిగి మరి దేవుని యొక్క పిలుపును అందుకుని ప్రభు సన్నిధికి వెళ్ళి రోజుకి సంవత్సరం అవుతుంది. నిజంగా ఆశ్చర్యకరంగా యెషయా గ్రంథం 66:13 ఉన్నట్లు, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును అన్నట్లుగా దేవుడే ఈ సంవత్సరం అంతా మరి నా తల్లి ఒకవేళ అడ్రస్ మారిందంటే దైవ సన్నిధిలో ఉన్నారు. భౌతికంగా మా మధ్యలో లేకపోయినా తల్లి వలె దేవుడు మమ్మల్ని ఎంతగానో ఈ సంవత్సరం అంతా ఆదరిస్తూ, ఆయన బలపరుస్తూ, పోషిస్తూ, ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. రెండవదిగా సంఘం, మరి సంఘంలో ఉన్నటువంటి మీరు కూడా మరి గడిచినటువంటి మదర్స్ డే రోజున నేను అదే చెప్పాను. భౌతికంగా నా తల్లి దేవుని సన్నిధిలో ఉన్న, ఆత్మీయంగా ఎంతో మంది తల్లులను దేవుడు నాకు ఇచ్చారు, ప్రార్థించే తల్లులను. సంఘాన్ని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఇక మీదట కూడా ప్రభువే అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి పరిచర్యలో ముందుకు సాగడానికి ప్రభు తన యొక్క సహాయాన్ని అందించాలని, మరి మీ యొక్క ప్రార్థనలో మా కొరకు, మా కుటుంబం కొరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రేమతో మరొకసారి ఈ యొక్క మాటలు తెలియజేస్తూ, మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రేమించి ఈ జ్ఞాపకార్థ ప్రార్థన కూడికలోనికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరున, అలాగే మా అన్నయ్య గారికి,
వారి కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు అందరికీ పేరు పేరున మరొక్కసారి నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మీ అందరి కొరకు పైన మరి భోజనం, ప్రేమ విందు సిద్ధపరచబడి ఉంది. కాబట్టి ఎవరూ కంగారు పడకుండా చక్కగా ప్రశాంతంగా ప్రేమ విందులో పాలుపంపులు పొంది వెళ్ళి మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ పాస్టర్ గారు కూడా ముగింపులో మాట పంచుకుంటారు. మనము ఈ యొక్క కూడికను ముగించుకుని వెళ్తాం. స్తోత్రాలండి. ఇంతవరకు దేవుని వాక్య పరిచర్య అందించినటువంటి దేవ సేవకులకు, అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి బావగారికి, కూడి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, సంఘస్థులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అత్తయ్య గారి విషయంలో చెప్పవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్తున్నాను. మా అమ్మతో నేను ఉన్నటువంటి సంవత్సరాల కన్నా అత్తయ్య గారితో ఉన్నటువంటి సహవాసమే నాకు ఎక్కువ. అంటే 16వ సంవత్సరంలోనే మ్యారేజ్ అయిపోయింది, కానీ నాకు ఇప్పుడు పెళ్ళై 19 పూర్తయి మన మేకి 20 వచ్చినాయి. అంటే అత్తయ్య గారితో ఉన్నటువంటి సంవత్సరాలే ఎక్కువ కాలం, ఆవిడతో ఉన్నటువంటి సహవాసమే ఎక్కువ. అంటే పిలవడం అత్తయ్య గారు అనేసి అని పిలిచినా కానీ ఆవిడ నాకు అమ్మాయి, సొంత తల్లి కన్నా ఎక్కువగానే నన్ను చూసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా ఏమీ తెలియలేనటువంటి వయసులో వివాహం అయినా కూడా అన్ని విషయాలు నేర్పిస్తూ నాకు ప్రార్థన జీవితం కానివ్వండి, భక్తి జీవితం కానివ్వండి, విశ్వాస జీవితం కానివ్వండి, అన్ని కూడా ఆవిడ దగ్గర నుంచే నేను నేర్చుకోవడం జరిగింది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ విషయాన్ని చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అనేసి అంటే, మీరు ఇక్కడ ఈ ఫోటో చూసే ఉంటారు. ఆ పేరు చదివారా మీరు? ఎంతమంది చదివారా ఫోటోలో ఉన్నటువంటి పేరు? అక్కడ మీకు ఒక విషయం కనిపిస్తూ ఉంటది. అత్తయ్య గారి ప్రేమ ముందు, పేరు ముందు ఒక మాట కనిపిస్తుంది. చాలా మంది చనిపోయినటువంటి వారి పేర్ల ముందు ఏం పెడతారో తెలుసా? కీర్తి శేషులు అని పెడతారు. కానీ ఇక్కడ అత్తయ్య గారి పేరు ముందు ఏం పెట్టడం జరిగింది అంటే సాక్షి శేషులు అని రాయించడం జరిగింది. ఎందుకంటే ఆమె తన సాక్షి జీవితాన్ని కాపాడుకుంది. దేవుని కొరకు ఆమె సాక్షిగా ఉన్నారు. వారి సాక్షి జీవితాన్ని కూడా కాపాడుకున్నారు. ఈ రోజు ఆమె సాక్ష్యం మనకి ఎలా ఉంది అనేసి అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి. ఆమె చనిపోయి సంవత్సర కాలం అవుతున్నా కూడా ఆమె సాక్ష్యం ద్వారా ఈ రోజు చాలా మందిని దేవుడు దర్శిస్తున్నాడు. ఎలాగో చెప్పమంటారా? ఆమె ప్రార్థనా జీవితం తన భర్తను ఏం చేసింది చెప్పండి? మార్చింది. ఆమె ప్రార్థనా జీవితం తన బిడ్డని ఒక ఉన్నత స్థితిలో నిలవబెట్టింది. ఈ రోజు ఆమెను బట్టి మనము కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఒకవేళ మారని భర్తలు మన కుటుంబాల్లో ఉంటే ఈ రోజు ప్రేమవతి గారి యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఆ ప్రార్థనా జీవితం నేర్చుకుంటే ఎంతటి కఠినమైనటువంటి వ్యక్తులైన దేవుడు మార్చగలడు అనేటువంటి సందర్భం. అంటే ఆ విషయం మనకు అర్థమవుతుంది. రెండు, మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం, మాట వినలేనటువంటి బిడ్డల గురించి. కానీ ఈ రోజు ఆమె దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన వారి బిడ్డల జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చింది. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి మన బిడ్డల్ని కూడా దేవుడు ఎలా ఉంచబోతున్నాడు చెప్పండి? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. అలా ఉంచబోతున్నాడు అని మనం విశ్వసించాం. కానీ దాని వెనక ఏముండాలి అంటే, ప్రేమవతి గారిలాగా ఏముండాలి చెప్పండి? ప్రార్థనా జీవితం ఉంటే ఖచ్చితంగా మన బిడ్డల భవిష్యత్తులను కూడా దేవుడు ఉన్నతంగా ఉంచబోతున్నాడు. అందుకని ఆమె పేరు ముందు ఏముంచడం జరిగింది అంటే సాక్షి శేషులను ఉంచడం జరిగింది. ఆమె సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంది. దేవుని సన్నిధిలో మనము కూడా దేవుని రక్తం చేత కడగబడి ఆయన బిడ్డలుగా చేయబడ్డాం కనుక మనము కూడా మన సాక్ష్య జీవితాలను ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. దేవుని ఎదుట నిలవబడాలి. అందుకని విశ్వాస వీరుల జాబితాలో వారందరి గురించి వ్రాయబడింది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో. ఎందుకని వారందరి గురించి వ్రాయబడిందో తెలుసా? వారి జీవితాలను బట్టి, విశ్వాసం ద్వారా వారు ఏం చేశారో అవి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేం కలుగుతుంది? ఒక రకమైనటువంటి శక్తి కలుగుతుంది, ఒక రకమైన విశ్వాసం కలుగుతుంది. ఓ, విశ్వాసం ద్వారా నా దేవుడు ఇన్ని చేశాడు అని మనకి కూడా దేవుని పట్ల ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం కలుగుతుంది. అలాగే ఈ రోజు అత్తయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె సాక్ష్య జీవితం ద్వారా మన కుటుంబాల్లో కూడా మారని భర్తలు ఉన్నా, మాట వినని బిడ్డలు ఉన్నా కూడా వారికి దేవుడు మార్చబోతున్నాడు, మంచి భవిష్యత్తులు ఇవ్వబోతున్నాడు. అలాంటి ప్రార్థనా జీవితం, దేవుణ్ణి ప్రేమించే జీవితం, విశ్వాస జీవితం కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మంచిదండి. చాలా ఓపికగా